గుర్తుందా పోనీ కిట్టయ్య గారికి ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇచ్చారా అసలు సుకుమార్ గారు? ఇది కష్టమే. ఆ? ఇచ్చాడు ప్రతి అసలు కిట్టయ్య గారిని రమ్మన్నాడు అంటే ప్రొడ్యూసర్ల చేత రెమ్యునరేషన్ ఇప్పించేవాడు. ఓకే. ఆ క్యారెక్టర్ కనిపించకపోయినా గుర్తుందా అసలు ఎంత ఇచ్చారు అనేది? ఫస్ట్ తీసుకున్నారు జగడానికి అయితే తీసుకున్నట్టు గుర్తులేదండి. ఊరికే సరదాగా వచ్చి నుంచి వెళ్ళిపోయాను. అదే రెమ్యునరేషన్ ఇస్తారన్న విషయం కూడా నాకు తెలీదు. ఆయన కూడా అంత గుర్తు పెట్టుకోలేదు, అంత దానికి ఇచ్చుకోలేదు. కానీ 100% లోకి తీసుకునే ఉండండి. డైలీ ఎంత అని ఇచ్చేవారు. అప్పుడు కూడా 1500 ఎంత ఇచ్చేవారు 100% లోకి. ఎన్ని రోజులు చేశారు మీరు అది? అమ్మో, ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా త్రూ అవుట్ ఉంటాను. అవును, అందుకే అడుగుతున్నాను. చేసానండి చాలా రోజులు, 1 month 40 days అంతా చేశాను, ఐడియా లేదు. కిట్టయ్య గారికి మరి ఎప్పుడు ఎవరు చెక్కులు ఎగ్గొట్టడం కానీ రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి రాలేదా చేసిన ఇన్ని సినిమాలకి? ఉంటాయండి అవి చిన్న, ఎందుకంటే ఎక్కువ చిన్న సినిమాలే చేశారు. అవునవును, కష్టాలన్నీ అక్కడే ఉంటాయి. అవునవును. నేను కేవలం క్యారెక్టర్ మీదే పెట్టి ఉన్నాను. దేవుడి దయ వల్ల సరిపోతుంది, సంపాదించలేకపోయినా ఏదో నీకు అయిపోయిందా ఇదిగో ఇస్తున్నాను అన్నట్టు దేవుడు నాకు ఏదో క్యారెక్టర్ పంపిస్తున్నాడు. సరే రే నెల రెంట లేదు, డబ్బులు లేవు అనేటప్పటికి ఎవరొకరు క్యారెక్టర్ చెప్తున్నారు. సార్ మీకు క్యారెక్టర్ ఇచ్చామండి, ఇదిగో అడ్వాన్స్ ఇదిగో 10,000 ఇస్తున్నామండి అంటున్నాడు. వచ్చి ఆ 10,000 వచ్చి రెంటకి సరిపోయి అట్లాగా క్యారెక్టర్ మీద పెడుతున్నాను నేను. రెమ్యునరేషన్ ఇంత ఇవ్వండి, నాకు డిమాండ్ లేదు. దాని గురించి ఎగ్గొట్టడాలు ఉంటాయండి అవి. ఇంకెవరెవరన్నది అనవసరం. కానీ ఆ స్ట్రగుల్ మామూలే, తప్పదు. ఎందుకంటే మన క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలి. మనకు మంచి రోల్ పడింది అనే మైండ్ దాని మీద పెట్టాలి తప్ప నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటే కుదరదు. అంత మంచి లవ్ స్టోరీలు రాస్తారు సుకుమార్ గారు. ఊర్లో ఏం లేవా లవ్ స్టోరీస్ ఆయనకి చిన్నప్పుడు కానివ్వండి? చిన్నప్పుడు అంటే మనకి ఆయన లవ్ గురించి మనకి తెలియదండి. అంటే ఆ ట్రాక్ లో నేను వెళ్ళేవాడిని కదా, ఎందుకంటే ఊర్లోకి వచ్చేవాడు, కలిసి తిరిగేవాళ్ళం, సినిమాకి వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఫ్రెండ్స్ కి తెలుస్తుంటాయి కదా ఉంటే అవి. ఏమన్నా మరి కాలేజీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఊర్లో అయితే లేవు. ఊర్లో లేవు. ఊర్లో చాలా గుడ్ బాయ్. అసలు అమ్మాయిలతో మాట్లాడడం కానీ అసలు ఇంటికి వచ్చినట్టే తెలిసింది కాదు. డైరెక్ట్ గా ఇంటికి రావడం, నా దగ్గర రావడం, మీ ఇద్దరం కలిసి ఎక్కడికో చూడగలడం, రావడం అంతే. ఇంకా నేనన్నా ఏదైనా చిన్న చిన్న అల్లరి చేసేవాడిని. కానీ మీకున్నాయి అయితే ఆయన అల్లరి పనులు ఏదైనా ఏడిపించడం సరదాగా చెప్పుకోవడం అంతేగాని ఆయనకి లేదండి. కాలేజీలో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి. అమ్మాయిని చేసుకున్న అమ్మాయి చాలా హైదరాబాద్ అమ్మాయి. లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, పాప బాబు. కానీ చాలా మంచి ఆవిడండి. సేమ్ ఆయనకి సరిపోతుంది ఆవిడ. ఆయన మెంటాలిటీకి, ఆయనకున్న టెన్షన్కి, ఆయన పడే టార్చర్కి ఆవిడ భరిస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఏమో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. మిడ్ నైట్ టక్కలు వేసుకొచ్చి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. బయట టక్ కారు లేకపోయినా కూడా నడిచి వెళ్ళిపోతాడు. ఆయన ఏదో మైండ్లో సినిమా తిరుగుతూ ఉంటుంది ఆ టైపు. మళ్ళీ ఆయన లేచి వెళ్ళిపోతుంటే మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేసి, బాబు మీ సార్ కిందకు వచ్చేస్తాడు చూడ, తొందరగా చూడండి అని ఆవిడ అన్ని మెలుగుగా చూసుకుని అట్లా సరిపోయింది. అలాగే ఉండాలి ఆవిడకి, ఆయనకి. లేకపోతే ఇబ్బందే కదా. మీరు చూసారు దగ్గరగా, ఎందుకంటే అక్కడ అవునండి, వాళ్ళతో కలిసి ఉండేవాడు కదా. ఆ విషయంలో మాత్రం వాళ్ళ మిస్సెస్ చాలా మంచిదండి. పాప బాబు, పాప పెద్దది, బాబు చిన్నదండి. మీ లైఫ్ మొత్తం మీద ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? హ్యాపీ మూమెంట్ నాకు హ్యాపీ మూమెంట్ అంటే ఇది ఇప్పుడు నేను అనుభవిస్తున్నదండి. సక్సెస్ ఇప్పుడు నేను ఊహించింది, ఒక రకంగా చెప్పాలంటే అర్హత లేనిది అని నేను అనుకుంటాను. ఎందుకంటే చదువుకోలేదు, సినిమా నాలెడ్జ్ లేదు, మినిమం సెన్స్ లేదు నాకు, కళ తెలిసి ఉండాలి. అలాంటిది ఒక ఫ్రెండ్ వల్ల వచ్చి ఇక్కడ ఇవాళ 10 మంది గుర్తుపడుతున్నారు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను.
సాడెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? బాగా బాధపడింది జీవితం మొత్తం మీద. మొత్తం మీద బాధపడింది కూడా చిన్నప్పుడండి. మొత్తం స్ట్రగుల్ పడిందంతా బాల్యమే. కొంచెం ఏజ్ వచ్చి నా మెచ్యూర్ అయిన తర్వాత నేను ఏమి లేదు. ఎందుకంటే ఆ సాడ్ అంతా అనిపించేసాను. ఇంకా తర్వాత వచ్చేవన్నీ కూడా నాకు ఆఫ్టర్ ఆల్. ఓకే. చిన్నప్పుడు మా అమ్మగారు చనిపోవడం, ఆవిడకి సేవలు చేయడం, ఎమోషన్ ఎలాంటివి చెప్పాలంటే కొంచెం ఎమోషన్ అవుతుంది. మా అమ్మగారి మీద కోపడి ఉండి, ఎప్పుడు లేస్తావు నువ్వు ఎప్పుడు లేస్తావు అన్నావు, నేను వండలేకపోతున్నాను, ఆవిడ చనిపోతుందని తెలియదు నాకు. ఓకే. ఓకే. ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి? ఆ రోజుల్లో క్యాన్సర్. తెలీదు మాకు. ఊర్లో ఆర్ఎంపీ అని ఒక డాక్టర్ ఉండేవాడు, ఆయనే ఏదో మందులు ఇచ్చేవాడు. అది క్యాన్సర్ అని కానీ అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు మా నాన్నగారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఓకే. ఇంకా అట్లా ఆవిడ మంచం మీదే ఉండేది. ఆవిడకి అన్నీ చేసేవాడిని. మా నాన్నకి నాకు వండి పెట్టుకునేవాడు. అంటే మీ ముగ్గురు అన్నదమ్ములం కానీ మా పెద్ద మ్యారేజ్ చేసుకుని ఆయన సెపరేట్ అయిపోయాడు. అలా ఎవరి బతుకులు వాళ్ళే. కడక నాన్న అమ్మ నేను ఉండిపోయామన్నాడు సెపరేట్గా. దాంతో ఆవిడ పోతుందని తెలియదండి. అదే పెద్ద నాకు ఇంకా రేపు లేస్తుంది, ఎల్లుండి లేస్తుంది, ఏ రోజు ఆ రోజు అని ఇవాళ ఏదో ఫైట్ చేసేవాడిని ఆవిడ మీద. ఇవాళ నేను సాయంత్రం వచ్చేసరికి నువ్వు లేచి కూర్చున్నా కొంతమంది పెట్టాలని అదేం ఏడ్చేది. అది నాకు తెలిసింది కాదు. అంతే సాడ్ మూమెంట్. ఇంకా అవన్నీ చిన్నప్పుడే అయిపోయిందండి. ఇంకా అందుకే ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక చిన్న చిన్న స్ట్రగుల్స్ పడ్డా నాకు లెక్క అనిపించదు. ఎందుకంటే బండరాళ్ళు మోసినోడికి చిన్న చిన్న రాళ్ళు పెద్ద లెక్క ఉండవు కదా. అట్లా. ఏ వయసు ఉంటదండి ఆ టైంలో మీకు అమ్మగారు చనిపోయినప్పుడు? 8 to 9. నాకు 8-9 సంవత్సరాల వయసు. ఓకే. అంత వయసులో చనిపోవడం, ఆవిడ చనిపోయిందని నేను ఎక్కడికో పనికి వెళ్తే అక్కడికి ఎవరో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, ఇలా మీ అమ్మగారు. అది కూడా చెప్పలేదు. రికెట్ నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు, తొందరగా వచ్చేయంటే ఏమో అక్కడ రైతుతో చెప్పి వచ్చేస్తున్నాను. ఆడితో సైకిల్ ఎక్కి వచ్చేస్తుంటే దారిలో కూడా ఆగి ఏ పొలంలో కట్టెలు వంట చేయడానికి కట్టెలు కావాలి కదా, అవన్నీ ఏరుకుని పట్టుకొస్తున్నాను నేను తెలియక. ఆడు తిడుతున్నాడు, నన్ను తీసుకొచ్చేవాడు. రావా నువ్వు అర్జెంట్గా ఇంటికి తీసుకురమ్మన్నారు, నువ్వు మళ్ళీ ఆ పొలంలోకి వెళ్ళాలంటే ఉండరా బాబు, సాయంత్రం మా అమ్మకి నీళ్ళు కాయాలి. సారీ, అదొక్కటే. మనిషికి ఇంకా అంతకన్నా సాడ్ మూమెంట్ ఏముంటది. పోన్లేండి, అట్లీస్ట్ మీరు ఆ టైంలో ఆవిడని చూసుకోగలిగారు. ఆ తృప్తి అయినా ఉంటుంది. చూసాను, ఏడ్చేది రోజు చేస్తుంటే నాకు అర్థమైంది కాదు. నాన్నగారు ఉన్నారండి? ఇప్పుడు లేరు. ఆయన కూడా రీసెంట్గా ఒక 2 years బ్యాక్, అంటే తర్వాత ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం, ఆయన మళ్ళీ వేరే చోటకి వెళ్ళి బ్రతకడం అలా అయింది. ఇంకా